తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. మార్గశీర్ష బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. రేపు 15వ తారీఖు ఈ సఫల ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, అలాగే ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతోంది. వీటన్నిటి గురించి ఒకసారి చెప్తారా? చెప్పాలమ్మా. అంటే మనం ఏకాదశుల గురించి మాట్లాడుకుని చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులైంది. మళ్ళీ ఇప్పుడు నేను మొన్నే అనుకున్నాను, పద్మిని ఏకాదశుల గురించి ఏం ఫోన్ చేయలేదు అంటే, మనం ఏకాదశి వచ్చిన ముందు నాకు ఫోన్ చేసి రేపే ఏకాదశి ఇవాళ మొదలు పెట్టేవాడు కదా. చాలా రోజులు అయిపోయింది ఏకాదశుల గురించి మాట్లాడు. 100% మాట్లాడుకోవాలి, చెయ్యాలి కూడా. ఇప్పుడు మీరు చదివిన సఫల ఏకాదశి ఏ రకంగా అంటే, మనకి 2 సిద్ధాంతాలు ఉన్నాయి కదా. అమాంత పంచాంగము, తర్వాత పూర్ణిమాంత పంచాంగం. అమావాస్య నుంచి పాడ్యం నుంచి లెక్క పెట్టుకునే విధానం ఉంటుంది. అలాగే పౌర్ణమి నుంచి తర్వాత పాడ్యం నుంచి మొదలు పెట్టుకునేది. అంటే ఏది తీసుకున్నా మనకి ఇక్కడ సూర్యనారాయణమూర్తి యొక్క గమనమే. ఇక్కడ మనం ఆరాధన మార్గశీర్ష మాసానికి విష్ణువుని దేవతగా ఆరాధన చేస్తాం. ఖచ్చితంగా విష్ణువుకి చాలా ప్రీతికరమైన. అంటే విష్ణువు శివాయ విష్ణు రూపాయ, అంటే శివుడు వేరు విష్ణువు వేరు కాదని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, ఈ విష్ణువు అనేది సూర్యుడే విష్ణు అవుతున్నాడు. సూర్యనారాయణుడు శ్రీమన్నారాయణుడు అవుతున్నాడు, వ్యాప్తి చెందుతున్నాడు. తన కిరణాలతో మన జీవితాల్ని జాగృతపరుస్తున్నారు. ఉదయం బ్రహ్మగా ఉండి మధ్యాహ్నం నడినెత్తి మీదకి వచ్చి తన కిరణాలని సమాంతరంగా వ్యాపించి మన యొక్క జీవితాల్ని చరితార్థం చేస్తున్నారు. ఎవరైతే పట్టుకుంటామో కదా, సూర్యాస్తమయం అయిన తర్వాత స్వల్పకాల లయం కదా, ఆయన లేడంటే నిద్రపోవడమే మనం. అంతే. నిజంగా 100% విశ్రాంతి స్థితిలో ఆయన లేడు అన్నప్పుడు మనం చేష్టలుడిగి, అద్భుతమైనటువంటి పదాలు వాడారు, చేష్టలుడిగి నిద్రిస్తున్నటువంటి సమస్త చరాచర జగత్తుని తన కిరణ తాకిడితో మళ్ళీ జాగ్రత్త పరుస్తున్నాడు. చలనం లేకపోతే సూర్యుడు లేకపోతే ఏమైనా ఉందా అసలు? అయ్యో బాబాయ్. రైట్ సార్. అంటే ఇంకా అంటే దీని తర్వాత మనకి ఈ ఏకాదశి తర్వాత మనకి సంక్రమణాలు మారుతుంటాయి. ప్రతి నెలలోనూ ఆయన రాశి మారుతూ, ఇప్పుడు మనం మార్గశీర్ష మాసంలో సూర్యనారాయణమూర్తికి ఉన్నటువంటి పేరు విష్ణువు. ఆ పరమాత్మే సూర్యుడిగా మనకి దర్శనమిస్తున్నారు. ఆ దర్శనంలో మనకి 3 రూపాలల, అంటే ఆయన రథానికి ఒక గుర్రం ఉంది, ఏకచక్ర ఏకరథం ఒరిజినల్గా. కానీ ఆ గుర్రానికి సప్త అని పేరు. అది 7 గుర్రాలుగా మారుతుంది, 7 రంగులుగా మారుతుంది. అలా సూర్యుడు పరమాత్మ బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా. అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు, హిందువులు విగ్రహారాధకులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అంటే మళ్ళీ మీ దేవతలకు భార్యలు ఉన్నారు అంటారు. భార్య అంటే విడదీయలేని బంధం, ఒక భాగం, తనలో ఉన్నటువంటి ఒక అతీంద్రంగా కనపడకుండా ఉన్నటువంటి శక్తి. నేను కనపడుతున్నాను, మీరు అడుగుతారుగా, మీ నా ఈ మాటల తీరుకు కానీ లేకపోతే నా జీవనం నడవడానికి కానీ ఒక శక్తిగా ఎవరున్నారు? అవును, స్త్రీ శక్తి ఉంటారుగా. భవానీ గారు ఎలా ఉన్నారు అన్నాడు. ఆవిడ చేసి అన్నీ పెడితే కదా నేను ఎంత హ్యాపీగా తిరగలుగుతున్నాను. అంటే నాలో విడదీయలేని బంధం నా భార్య. దేవతల దగ్గర కూడా 2 భార్యలు ఉన్నారంటే వాళ్ళలో 2 శక్తులు ఉన్నాయని, 2 భార్యలు ఉన్నారు భౌతికంగా అని మనం అన్వయించుకోవటం తప్పన్నమాట. ఇక్కడ ఆ పరమేశ్వరుడు పరమాత్మగా మనకి సూర్యనారాయణుడిగా, సూర్యుడిగా నారాయణుడిగా, సూర్యనారాయణుడిగా దర్శనమిస్తున్నటువంటి ఈ మార్గశీర్ష మాసంలో మనం చేసేటువంటి ఉపవాసం మన జీవిత అభ్యున్నతికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. అంటే ఇప్పుడు సెలవులు ఎప్పుడమ్మా మీకు? హాలిడేస్ పిల్లక కాదమ్మా, మీకు మీరు చేస్తున్న ఉద్యోగానికి అసలు అంటే వారంలో నెలలో సండే సార్. అంటే ప్రశ్న అడగడంలో ఒక అంతర్యం ఉంది తల్లి. మామూలుగా పిల్లలకి ఎప్పుడు హాలిడే? సండే. ఉద్యోగస్తులకి ఎప్పుడు హాలిడే? సాటర్డే సండే మా ఆయనకి. కానీ పూర్వం మనకి హాలిడేస్ ఎక్కడ? అమావాస్య, పౌర్ణమి, ఏకాదశులు. ఈ వేదం చదువుకునే వాళ్ళకైతే పాడ్యమి కదా, పాడ్యమి అనాధ్యాయాలు అని అంటుంటారు కదా, పాడ్యమి రోజు సెలవు. ఎన్ని వస్తాయి నెలకి? నెలకి 2 వస్తాయి వాళ్ళకి. అమావాస్య పౌర్ణమికి కూడా సెలవే. అవునా? చదవరు. అంటే ఇప్పుడు నాకు వేదం చెప్పేటువంటి ఒక ప్రొఫెసర్ ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? సండే ఫ్రీగా ఉంటారంటే మాకు సండేలు ఉండవండి, అమావాస్య పౌర్ణమి పాడ్యమి, పాడ్యంలో 2 పాడ్యం, 4 రోజులు అలా. అంతే. నెలకి 4 రోజులు సెలవు. ఇక్కడ కూడా 4 ఆదివారాలు అంతే వస్తాయి. కరెక్ట్. అంటే ఎప్పుడైతే ఉపవసించాలో అప్పుడు వాటిని సెలవు దినాలుగా పెట్టారు. ఇప్పుడు ఆదివారం ఉపవాసం చేయాలి,
చేయంగా. కానీ పౌర్ణమి అమావాస్యలకి కంపల్సరీ ఉపవాసం ఉపవాసం. చేయాలి. అలాగే ఈ ఏకాదశి ఉపవాసాలు అనేది మన అభ్యున్నతికి దోహదం చేస్తుంది. ఇప్పుడున్నటువంటి చూస్తున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళు, లేకపోతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటిది ఏంటో తెలుసా? కడుపులో మంట. అవును, కడుపు మంట, కడుపులో మంట. ఈ కడుపు మంట వల్ల కడుపులో మంట అయి ఉండొచ్చు, కడుపులో మంట వల్ల కడుపు మంట కూడా రావచ్చు. ఎందుకంటే మనం నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఉపవాసాలు చేస్తున్నాం. మీరు ఏకాదశి ఉపవాసాలు చేస్తారు. 100% ఆ ఉపవాసాల ఫలితమే నా బిడ్డ. మీ బిడ్డ ప్లస్ మీ ఆరోగ్యం, మీ ఆరోగ్యమే మీ బిడ్డ కూడా ఆరోగ్యం కాదు, ఏకాదశి నాడే పుట్టటం రేపు. అదే ప్రతిదీ నిదర్శనంగా ఉంటుంది. ఉపవాసం ఎవరైతే అంటే ఆవాసం భగవంతుడికి దగ్గరగా ఉండడం కాదు. ఉపవాసం అంటే నీకు నువ్వు దగ్గరగా ఉండడం, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని విశ్లేషణ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. పొట్ట నిండుగా ఉన్నప్పుడు మెదడు ముద్దుబారిపోయి కేవలం జీర్ణక్రియ మీద దృష్టి పెడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచన మీద దృష్టి పెడుతుంది. ఆ ఆలోచన ఒక మంత్రం అవుతుంది. నీకు కావాల్సిన దాన్ని, నీకేం కావాలి? నీకేం కావాలి? ఐశ్వర్యం కావాలా, ధనమే ఆరోగ్యం కావాలా? ధనమసి ధనమై దేహి, ధనమసి ధనమై దేహి. చూపు లేదు అంటే వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఏం లేదు, చాలా సింపుల్గా చాలా అద్భుతాలు చూస్తున్నాను నేను. దాన్ని చేతులు అలా చాచి ఆ సూర్యనారాయణని అసి తేజోమై దేహి వితౌట్ మేకప్, వితౌట్ మేకప్. నా ఆనందం కానీ మీరు అంటే నవ్వు తెలిసిపోతుంది. నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నానా, ఇలా కడుపులో ఇంట్లో బాధలు పెట్టుకుని, అప్పులు పెట్టుకుని, అనారోగ్యాలు పెట్టుకుని నవ్వుతున్నానా తెలిసిపోతుంది. అంటే అది నాకు నేను దగ్గరగా ఉండటం. ఆవాసం, నీకు నువ్వు దగ్గరగా వెళ్ళు, భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లే. అంటే ఉపవాసం అనగానే భగవంతుడి దగ్గరగా ఉండు అంటారు. భగవంతుడు ఎక్కడున్నాడు? మన లోపల భగ అనే రూపంలో భగవంతుడిగా ఉన్నాడు, ఆత్మకారకుడై ఉన్నాడు. ఒక్కసారి నీ ఆత్మ ఏం చెప్తుంది? నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నిస్తే నేను ఏం చేస్తున్నానో అని బేరీజు వేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఏకాదశి. ఏ ఏకాదశి? సఫల ఏకాదశి. నీకు జరగబోతున్నటువంటి, నీ జీవితంలో ఎదురవుతున్న అన్ని కష్టాలని సఫలం చేసి నిన్ను నీ గమ్యాన్ని చేర్చే అద్భుతమైనటువంటి సాధనం ఈ సఫల ఏకాదశి. మనకి అంటే ఇంకా ఈ ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం చూసుకుంటే చివరిదవుతుంది. రైట్. మార్గశీర్ష మాసంలో, మార్గశీర్ష మాసానికి ఇది చివరిది. ఉపవాసం చేయండి, మీకు మీరు దగ్గరగా ఉండండి, మీ శరీరాన్ని గమనించండి. అడ్డమైన చెత్త గడ్డి పెట్టేసి దీన్ని నిద్రపుచ్చడం కన్నా మేల్కొల్పండి, జాగృతపరచండి. ఉపవాసం చేస్తే మేలుకుగానే ఉంటాం. మీకు ఒక మంత్రం చెప్పగానే ఒక మంత్రం చెప్పాను. డబ్బు కావాలి కదా, మార్గశీర్ష మాసం అంటే 100% కావాలి సార్. ధనమసి ధనమై దేహి. ధనమసి ధనమై దేహి ఏంటి దాని అర్థం? ఓ పరమాత్మ అనంతమైనటువంటి సంపదను కలిగి ఉన్నాడు. ఎవరు? పరమాత్మ. పరమాత్మ దగ్గర సంపద అంతా ఆయనదే కదా. నాకు ధనమసి ధనమై దేహి. నేనైతే ప్రతిరోజు తేజోసి తేజోమై దేహి అడుగుతా. చక్షురసి చక్షుర్మై దేహి అంటే నేను ఇంకొంచెం నిగూఢంగా చూడాలనుకుంటున్నాను, నాకు ఇంకా బాగా కనపడాలి. ఏది నిగూఢంగా దాచావు కదా మాకు తెలియకుండా బిడ్డల్ని ఆనందపరచడానికి, అంటే అది వెతికి తీసిన తర్వాత దొరికింది అంటాం కదా. ఆనందం కోసం చక్షురసి చక్షుర్మై దేహి. అనంతమైన కళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని కళ్ళు? లెక్కలేనన్ని. అందులో ఒక్క 2 కళ్ళు బాగా కనిపించేలా చేయవా అని వేడుకుంటున్నాను. చక్షురసి చక్షుర్మే దేహి. శ్రోత్రమసి శ్రోత్రం మే దేహి. బాగా వినపడేలా కాదు, వేదం ఎక్కడి నుంచి ఇవ్వబడింది? శృతి రూపంలోనే కదా. అవి తగలబడిపోయినాయి, తగలబెట్టేశారు. తగలబెట్టడానికి ముందు ఎక్కడున్నాయి? వినపడుతూ ఉన్నాయి, శృతిలో విశ్వంలో ఉన్నాయి. అవి మనం ఏది కోల్పోలే. అవి కొంచెం వినిపించేలా చేయవా? 4-5 ముక్కలు చెప్తే సుమన్ టీవీకి వచ్చి పద్మితో పంచుకుంటా. ఏంటి సార్ ఎవరో చిన్నపిల్లాడు దూరాడు మీలో. అంటే ఇవన్నీ చేస్తున్నాను ఈ మధ్య, వేదం నుంచి తీసుకుని ఇవన్నీ చేస్తున్నాను. ధనమసి ధనమై దేహి. అనంతమైన సంపద విశ్వంలో ఉంది. ఎలా చదవాలి ఇది? ధనమసి ధనమై దేహి. ఇది ఏకాదశి రోజు మొదలు పెట్టండి. అనంతమైన సంపద ఎవరి దగ్గర ఉంది వాడే ఇవ్వగలడు. ఎట్లా చదవమంటారు? ధనమసి ధనమై దేహి. కొంచెం చేయడానికి ముందు కొంచెం శుచి శుభ్రంతో ఒక మంచి సూట్ కేసు కావాలి, డబ్బులు పెట్టుకోవడానికి, డెఫినెట్లీ దాచుకోవడానికి ఒక మంచి బీరో కావాలి. శుభ్రంగా నీట్గా తుడిచేసి, అంటే మన శరీరాన్ని శుభ్రంగా తుడిచేసి, శుభ్రంగా స్నానం చేసి, వీలైతే పసుపు వస్త్రాలు, మంగళకరం కాబట్టి పసుపు వస్త్రాలు ధరించి, సూర్యోదయం సమయంలో ఉదయిస్తున్నటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని చూస్తూ చేతులు 2 చాసి ధనమసి ధనమై దేహి అది దాచుకోవాలి కదా, అది మళ్ళీ నాభి మీద పెట్టుకోండి.
నేను తేజోవసి తేజోమయ దేహి అన్నప్పుడు ఇలా పెట్టుకుంటాను, Hmm. తేజస్సు ఇస్తాను. వీర్యవసి వీర్యమయ దేహి అంటే ఊరువుల దగ్గర వీర్యం ఉంటుంది, మొల దగ్గర ఎలా పెట్టుకుని ఇలా అంటాను. బలమసి బలమయ దేహి, బాహుల్లో బలం ఉంటుంది. బలమసి బలమయ దేహి, ఓజో అస్యోజోమయ దేహి. అద్భుతమైనటువంటి నాలెడ్జ్. ఇప్పుడు మీరు చిన్నపిల్లోడు దూరేరు అన్నారు కదా, ఆయన దూరేరు. ఇలా అన్నప్పుడు ఆ వచ్చిన ఓజస్సుని ఇక్కడ పెట్టా, కంఠంలో పెట్టా. మీరు ఎందాక ఏదో అడిగారు కదా, చక్రం, విశుద్ధి విశుద్ధి చక్రం. చక్రం. ఆ శక్తిని విశుద్ధిలో పెట్టుకున్నాను. ఓకే. మన్యురసి మన్యుమ్మై దేహి అంటే సమస్తం విశ్వంలోనూ ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరూ నాతో సన్నిహితంగా ఉండాలి. సహో అసి సహోమై దేహి, సహనం, శీతోష్ణ స్థితులకు సుఖ దుఃఖాలకు అతీతంగా నన్ను చేయి. నువ్వు ఆయన అలాగే ఉన్నాడుగా, ఆయన దేనికి చలించడు, చలికి భయపడ్డు. కరెక్ట్. ఆ సహనం విపరీతంగా కనపడిందని ఎక్కువ తినేయటం అలాంటివి ఉండదు. ఆ సహనాన్ని నాకు ప్రసాదించు. జీర్ణశక్తి అంటే తిండి మీద కంట్రోల్ కోల్పోయాం అందరూ. ఆ సహనం దాని మీద ప్రదర్శిస్తే చాలు. కోపం వచ్చింది, దాని మీద సహనం, ఎవరి మీద అరిచేస్తాం, తెలుస్తుందా అనవసరంగా అరుస్తున్నాను. సహో అసి, అద్భుతమైనటువంటి సహనం కలిగిన పరమాత్మ ఆ సహనాన్ని నాకు ప్రసాదించు. ఈ సఫల ఏకాదశి అద్భుతమైనటువంటి ఎన్ని మంత్రాలు ఇచ్చాం. అమ్మో, చాలా ఇచ్చారు. ఇంతకీ మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అయితే ఎన్నిసార్లు చేయాలో, ఓన్లీ ఒకవేళ ధనం గురించి అడుగుతున్నారు అనుకోండి, ఎన్నిసార్లు చేయాలి? త్వరగా రావాలా, లేట్ అయినా పర్వాలేదు? అబ్బే, మేము అంతా ఇన్స్టెంట్ మ్యాగీ, త్వరగా వచ్చేయాలి సార్. సహస్రం 1000 సార్లు లేదు, పర్లేదు, ఇస్తాడన్న నమ్మకంతో చేయండి. ఇది పరమాత్మ ఇస్తున్నాడు. అది పరమాత్మ మీరు ఏ రూపంలో అనుకుంటారు. సూర్యుడి ఆరాధనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, అందం, బ్యూటీ. ఏ దేవత అనుకుంటే ఆ దేవత అక్కడ దర్శనమిస్తుంది. మనం ఏ దేవత ఉపాసకులమైనా కావచ్చు, సకలం అక్కడ సూర్యమండలంలో చూడొచ్చు. ఆయన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అది. మీరు మీ ఇష్టమైన దైవం సూర్యమండలంలోంచి దాన్ని ఇస్తుంది. ఆ పరమాత్మను అడగండి, ఇచ్చి తీర్చుకోండి. 108 అంటే నేను 3 సార్లు అడుగుతాను, అన్నీ ఇచ్చేసాడు నాకు ఆయన. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన ఇచ్చాడు. నేను అనుకోకుండా ఎప్పుడో చేశా. ద యూనివర్స్ ఈస్ కన్స్పైరింగ్ టు మేక్ మీ హెల్తీ వెల్తీ. ద యూనివర్స్ ఈస్ కన్స్పైరింగ్ టు మేక్ మీ హెల్తీ అండ్ వెల్తీ. ఎప్పుడో, ఇప్పుడు కాదు, యూట్యూబ్ ప్రారంభించక ముందే నేను ఈ ప్రాక్టీస్లో ఎప్పుడూ ఉన్నాను. ఎప్పుడు అది ఆల్రెడీ స్వామి ఇచ్చేశారు కాబట్టి హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. బ్యూటిఫుల్, అద్భుతం. సో చక్కగా ఈ రోజు నుంచి మొదలుకొని కొన్ని రోజులు ఏం చేయాలో ఒక్క రోజు సరిపోతుంది. చూడండి, అంటే ఎప్పటి వరకు కావాలి మీకు? డబ్బా అబ్బా, ఇంకేమీ చెయ్యక్కర్లేదమ్మా. మీరు పడే తాపత్రయ వ్యయ ప్రయాసాలు ఏమీ అక్కర్లా, ఇలా చేసుకోవచ్చు. ఇది రోజు చేయండి. తేజస్ వచ్చింది అంటే మాట్లాడే వాక్చాతుర్యం వచ్చింది, జ్ఞానం వచ్చింది. అప్పుడు నేనెందుకు, ఇంకొకళ్ళు ఎందుకు? మీరు కష్టం ఉందని నా దగ్గరకు వస్తే కదా మీకు సలహా ఇవ్వడానికి. మీరే ఆ జ్ఞానంతో ఉంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? లేదా మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు? పోగొట్టుకునేదంటే ఏముండదు జ్ఞానం వస్తే. ఆ జ్ఞానం సంపాదించి పెట్టుకోండి. పరమాత్మ తప్ప మీకు ఇంకెవరు ఏమీ చేయలేము. తెలుసుకోండి, నేను తీసుకున్నాను, నాకు పరమాత్మ ఇచ్చాడు. ఆ తేజస్సు ఇచ్చాడు, తేజస్సు, వీర్యము, బలం అన్నీ ఇచ్చాడు. రైట్. అందుకే ఆయన కృతజ్ఞతలు చెబుతూ పొద్దునే చేసుకోండి. అద్భుతం. సో ఖచ్చితంగా ఈ సఫల ఏకాదశిని అందరూ వినియోగించుకోవాలి. ఇలాగాని మనవి చేస్తూ చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మి. సూర్యోస్మి.